హాయ్ హలో అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. రాత్రి 11 అవుతుంది గాయ్స్. వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్ అండ్ మాకు జనరల్ టికెట్ కొట్టుకొని ముంబైకి వెళ్తున్నాం గాయ్స్. అది జనరల్లో కొంచెం సాహసం చేస్తున్నాం గాయ్స్. పొద్దున్నే లేచి అద్దంలో మొహం చూసుకుంటుంటే ఎవడ్రా వీడు ఇంత చండాలంగా ఉన్నాడంటే మళ్ళీ అర్థమైంది నేనే హ్యాండ్సమ్ గా నోమాన్ అని అనిపిస్తా. అంటే వెనకాలోడు చూడండి ఎలా చూస్తున్నాడు. ఎనీవే జనరల్లో మాకు వచ్చి సీట్ దొరికింది పూణేలో. మా ఫ్రెండ్ గాడు వచ్చి స్నాప్ పెడుతున్నాడు చూడండి ఈ ట్రైన్ని. అదో వస్తాడు చూడండి, ఇప్పుడు ఫోన్ కనిపిస్తుంది చూడండి. పూణే జంక్షన్ అనమాట అది. అదో స్నాప్ పెడుతున్నాడు. అండ్ మధ్యలో కొంచెం ఆకలి వేస్తా ఉంటే బరువులు తీసుకొని దాంట్లో ఒక వెరైటీ ఏమంటే గాయస్ పచ్చి మామిడిగా వేసినాడు గాయస్. అబ్బా వేరే లెవెల్ ఉంది అది. ఇలా అంటారు తెలుసా. పూణే కూడా బాగా డెవలప్ అయిపోయింది గాయస్. ఎవరైనా పూణేకి పోయింటే కామెంట్ చేయండి, ఓకే. అండ్ మధ్యలో ఇంకా కొంచెం దూరం పోయినాక దోసకాయ వచ్చింది. దోసకాయ ఆంటీ చూసినాడా ఎంతకు వస్తాడు. కసకస వీళ్ళు కొట్లాడుకుంటున్నారు గాయస్. బారా మసాలా వాడు అప్పుడే వచ్చినాడు, ఆంటీ కూడా అప్పుడే వచ్చింది. నేను వచ్చినప్పుడు ఎందుకు వస్తావు ఇది అని మరాఠీలో తిట్టుకుంటా అంటే మేము బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. అరే ఎంత అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరికింది గాయస్ మధ్యలో. వీళ్ళు వేరే భాషలో కొట్లాడుకుంటా ఉంటే మరి వాడు సగం నేను సగం కొంచెం కొరుక్కొని తినేసినాము. అండ్ మధ్యలో ఇంకా పూణే పోయేటప్పుడు కొన్ని గుహలు వస్తాయి గాయస్. మీరు పాట విని ఉంటారు, అతిక ఖండాల గూమెంగే పిరెంగే నాచెంగే గాయంగే అష్కరెంగే. ఆ ఖండాల వస్తుంది చూడండి ఇప్పుడు మధ్యలో, అదే ఖండాల అనమాట. ఇవి గుహలు భలే ఉంటాయి గాయస్. ఆ గుహలో పోతానే సౌండ్లు వస్తాయి గాయస్. వేరే ప్రతి ఓడు విజిల్లు కేకలు పెట్టేస్తాడు. అండ్ కష్టపడి వచ్చేసిన ముంబైలో ఎంటర్ అయిపోయినాము. నేను చూడండి గాయస్ ఎంతమంది ఉన్నారు ఆడ ముంబైలో. ఈ జనాభా లెక్కలు ఎందుకు పెరుగుతున్నాయో నాకు ఇప్పుడు అర్థమైంది. ముంబైలో ఎక్కువ మంది ఉన్నారు గాయస్. ఇక్కడ మనుషుల కన్నా ఎక్కువ ఫ్లాట్స్ ఎక్కువ అనమాట. అది చూడండి, ఆ బిల్డింగ్లు చూడండి. వాళ్ళ అమ్మ ఎవరి కోసం కడుతున్నాడో వాడు తెలియదు కానీ కడతానే ఉన్నారు. ఒకటి మించి ఒకటి కడతానే ఉన్నారు గాయస్. అబ్బా ఈ రైల్వే ట్రాక్లు అయితే బా సప్పు అని ట్రైన్లు పోతాయి చూడండి గాయస్. ఇప్పుడు దారిలో చూడండి మనిషి సస్తాడో బతుకుతాడో తెలియదు. దీని అమ్మ ఎంత కష్టపడుతున్నారు చూడండి. పొద్దున్న పోతారు, ఈవినింగ్. మేము వచ్చేసి ముంబైలో ఎంటర్ అయింది 5:30 అరౌండ్ 5:30 5:40 అరౌండ్ అప్పుడు ఎంటర్ అయినాము. చూడండి అమ్మాయిలే అబ్బాయిలే దీని అమ్మ ఎవడైనా సరే ఆడ స్పేస్ ఉంది కానీ వాళ్ళు వచ్చి లోపల పోకుండా ఏదో హీరో మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నారేమో. సో ఇంకా అప్పుడు ఎంటర్ అయినాం దాదర్లోకి. ఎంటర్ అయిపోతానే ఒక చల్లటి ఫేమస్ నింబుకాయ జ్యూస్ అంటే నిమ్మకాయ రసం తాగినాం. ఇంకా ముంబైకి వెళ్తానే 7 అయిపోయింది గాయస్. 7 అయితేనే మేము గమ్మున ఉంటాం. ఆ ముంబైకి వచ్చినాం కాబట్టి ఒక మహేష్ బాబులా ఎంట్రీ ఇద్దామనుకుంటే యాడో రైల్వే స్టేషన్ రాకముందే ముందే దిగేసినాము. భలే కామెడీ సీన్ అది మాత్రము. ఇదే దాదాపు అన్నాడు దిగేసినాము కానీ చూస్తే ముందర స్టేషన్ దగ్గర ఆపుతా అన్నాడు. అబ్బా ఏందోలేండి. మళ్ళీ వచ్చి ఆ సూట్ కేసు తునికిపోయింది. వా వేరే లెవెల్ కామెడీ. ఎక్కడైతే మళ్ళీ ఇంకా గమ్మున ఉండలేక మా ఫ్రెండ్ గారు లగేజ్ పెట్టేసి రూమ్లో తినేకి వచ్చేసినాం. ఈడ దోశ వచ్చి 80 రూపీస్ గాయస్. మసాలా దోశ అంట, చూసినారా ఎట్టుందో మసాలా దోశ. ఇక్కడైతే గాయస్ పిల్లులు ఉంటాయి గాయస్. పిల్లిలు డ్యూనో పిల్లిలు మియావ్ అవి అయితే విచ్చలవిడిగా రోడ్లలో. మేమైతే మా ఊర్లో అయితే కొట్లాడుకున్నారు ఈ పిల్లల కోసం. ఇక్కడ చూడండి, ఒరే మైక్ రెబెక్కా ఎవరో వీడియో తీయడానికి వచ్చినారు. రెబెక్కా వీడియో ఒకటి దొంగ నా కొడుకు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసినాను. నన్ను పనుకొని అంటారా. హలో గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎందుకన్నా అంటే ముంబైలో నాది సెకండ్ డే అనమాట. సో పొద్దున్నే లేద్దామనుకుంటే అది కుదరలేదు. 11కి పనుకున్నాం, 11కి లేచినాం. ఎందుకంటే 11 దాకా తిరుగుతూనే ఉన్నాం ముంబై రాత్రి. అండ్ అంటే అదే 11కి లేచి బయటికి వచ్చినాం. బయటికి వచ్చింటే కొంచెం చూసుకుంటా పోతున్నాం ఏమైనా దొరుకుతాయేమో తినేకి అంటే. సో ఇటు చూసిన రోడ్లు ప్లాస్టిక్, టెంకాయ, వంకాయ, బెండకాయ ఇవన్నీ ఏరియాలో దొరుకుతాయి అన్నమాట. దాదర్ ఏరియాలో సైడ్స్లో పెట్టుకుంటారు. ఇవి పిల్లులు గాయస్. నన్ను అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తున్నాయి. యారు చూసినా ఈ పిల్లులు నాకు భలే ఇష్టం. సో అందుకని మెంటల్ రేపిస్తున్నాయి. అండ్ ఇంకా మా ముందర ఒక తాత పోతున్నాడు, చూసినారు కదా. ఆ తాతే వాడు, ఓకే. ఇంకా చూసినారా ఇవి సైడ్కి డ్రై ఫ్రూట్స్ వేరే లెవెల్ ఉంటాయి. ప్రోటీన్ ఫ్లవర్స్, ఫ్రూటు, హీట్ అన్నీ, బీట్రూట్, క్యారెట్ అన్నీ దొరుకుతాయి గాయస్. ఇది మార్కెట్ అనుకుంటా, అది ఇక్కడ లోపలంతా మార్కెట్. సో అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా పూలు పళ్ళు చూసుకుంటా ఆడ చూసినారా ఎగురుతుంది. దాన్ని కొంచెం గెలుకుదామని పోతాను దగ్గరికి. గెలుకుదామా దాన్ని. ఇంకా మా ఫ్రెండ్ గారికి సెల్ ఇచ్చి గెలుకుదామని
అది కొరుకుతాంది కిరికుతాంది కొరుకుతాంది చూసినారా గిస్ 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 గిస్. ఇంకా ఎలాగో మొత్తం తిరుక్కొని ఇదే మా ఫ్రెండ్ గారి ఏరియా, దాని ముందర ఉంటాము. ఇంకా వాళ్ళ కాలేజ్కి వెళ్తున్నాము. అదో మా ఫ్రెండ్ గారు ఆసిఫ్ అనమాట వాని పేరు. గాలి ఆడడం లేదని సెంట్రల్ ఏసీ వేయలే గైస్ లోపల, అందుకని ఫ్యాన్ మీద వచ్చి కూర్చున్నాము. మళ్ళీ వాడు వచ్చి లేపించి ఏసీలోకి పోని పిలుచుకుపోయినాడు. ఇంకా ఆడ ఒకసారి గేమ్ ఆడినా, మా ఫ్రెండ్ గారు భయపడుతున్నాడు, ల్యాప్టాప్కి తగిలితే కొడతారా నీకు అన్నాడు. గాయస్ ఇప్పుడే మా ఫ్రెండ్ గారిని VGTI అని ఒక కాలేజ్ ఉంది దగ్గరలో, ఆ కాలేజ్లో విడిచిపెట్టేసి నచ్చుకుంటా పోతున్నా. ముంబైలో నిజంగా చెప్తాను గాయస్, వేడి ఎక్కువ ఉంది, చాలా వేడి. దీని అమ్మాయి వేడి తట్టుకోలేం బ్రో. మిర్జాపూర్ డైలాగ్ గుర్తుకొస్తుంది, నీళ్ళు అంత వేడి ఉందంటే ముంబైలో చాలా వేడి ఉంది బ్రో. వచ్చి ఒకసారి చూడండి, అబ్బా చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఏమైనా చెప్పాలంటే నెక్స్ట్ మనం వేరే చోటు కలుద్దాం. బాయ్ గాయ్స్. ఏమైనా అనుకోండి గాయ్స్, ముంబైలో చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి గాయ్స్. మా ఊర్లో అయితే చెట్లే ఉండవు, నీడే ఉండదు అసలు. అంటే ఉంటుంది అక్కడక్కడ. ఇలా వచ్చి ఒక ఇల్లు కడితే ఒక ఇల్లు ముందు ఒక చెట్టు పెట్టాలి, ఇల్లు కడితే ఒక చెట్లు 4 చెట్లు సరౌండింగ్స్లో ఉంటే బాగుంటుంది. ఇక చూడండి ఎంత బాగుండో. అది కాక మా ఫ్రెండ్ గారు ఉన్న ఏరియాలో 5 పార్కులు అంటే అదే ఆడుకుండేకి, కొంచెం కూర్చుండేకి, సిట్టింగ్స్కి బాగుంది గాయస్. అది కాక ఆడ ఓపెన్ జిమ్ ఉంది చూడండి, ఈడ ఓపెన్ జిమ్ గాయస్. దీని అమ్మ మా సైడ్ కట్టింటే వేరే లెవెల్ ఉండే గాయస్. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు వచ్చి ఫిజిక్ పెంచేస్తున్నారు. కానీ ఏ మాటకి ఆ మాట ఎవ్వరికి టైం ఉండదు. ఇక ముంబైలో అయితే ఎవ్వరికి టైం ఉండదు గాయస్. వాళ్ళకి ఎలాగో టైం లేదని, నాకైనా ఉందని కొంచెం చెస్ట్ ఎక్సర్సైజ్ చేసుకొని వాడు వచ్చే లోపల కొంచెం అలా చూసుకున్నాను. అండ్ నెక్స్ట్ 6 సంథింగ్ అరౌండ్ 6 అవుతుంది. మేము వచ్చి దాదర్ చౌపాటికి పోయినాము. దాదర్ చౌపాటికి పోయి కొంచెం వ్యూ ఎంజాయ్ చేసి బీచ్ దగ్గర పోతే బీచ్ లోపలికి అలో లేదన్నారు గాయస్, మా దరిద్రం కాకపోతే. అంటే అలో లేకపోతే ఏమి, బయట బాగున్నారు, కొంచెం చూసుకున్నాము, ఎంజాయ్ చేసుకున్నాము బాగా. అంటే ఎంజాయ్ చేసుకున్నామంటే కొంచెం వ్యూ, సన్సెట్ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ కోహినూర్ స్క్వేర్ అని మాల్ ఉంది, అక్కడ బయలుదేరిపోయినాం. అక్కడ నుంచి ఒక టీషర్ట్ కొనుక్కొని మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు బ్యాండ్రా గైస్. ఆటో అంగులు చూసినారా, సర్ర అని పోతున్నాడు. అండ్ ఇంకా స్లోగా వచ్చి అక్కడ చర్చ్ చూసుకున్నాము. ఆ చర్చ్ వీడియో తీలే ఆడ కొంచెం మర్చిపోయినాను. అండ్ ఈ ఏరియా కిందకు వచ్చి ఆడ బీచ్ ఉంది గాయస్. బీచ్ ఏరియా కాబట్టి బీచ్ ఉంటుంది లేరా అంటారు. ఓకే, ఎనీవే షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటికి పోతున్నాం అంటే వాళ్ళు ఏం పిలుచుకోడు. అంటే ఆ ఏరియా చెప్తున్నాను, షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం బాగున్నాయి గాయస్. బ్యాండ్రా ఏరియా కదా, అక్కడ నుంచి ఒక 10 kilometers to 5 kilometers నడిచినాం గాయస్. కాళ్ళు వాసిపోయినాయి ఈయనమ్మ. ఇంకా ఆ బీచ్ దగ్గర పోయినాము. ఆ బీచ్ దగ్గర పోతానే కొంచెం షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు చూసుకొని మన్నత్ చూసినారా, మన్నత్ చూసుకొని బీచ్ దగ్గర పోయి కొన్ని ఫోటోలు తీసుకున్నాను. ఫోటోలు అండ్ షూస్ తడిపేసుకొని కష్టపడి బ్యాండ్రా మొత్తం షూస్ తడుపుకొని తిరిగినాం. అరౌండ్ 10 అవుతాను గైస్. అప్పటికి టిఫిన్ చేయాలి మేము, ఎక్కడ చేయాలో అర్థం కావట్లే. ముంబై మొత్తం అంటే ఏం దరిద్రమో ఏమో, కొంచెం క్లోజ్లో ఉన్నాయి షాపులన్నీ. ఏమైనా అంటే అవే ఓటింగ్స్ జరుగుతున్నాయి కదా బ్రో మహారాష్ట్ర సైడ్, అందుకని వాళ్ళ ఊర్లోకి పోయినారు. సో షాపులు కొన్ని క్లోజ్ ఉన్నాయన్నారు. సర్లేరా మా దరిద్రం ఆ రోజు అనుకొని కొంచెం ఎంజాయ్ చేసుకుని ఆడ సీ దగ్గర ఇంకా మెల్లిగా నడుచుకుంటా బ్యాండ్రా ఆడే షాపింగ్ చేద్దామని పోతే ఈడ చూసినారా గైస్, ఈడ టీషర్ట్లు ఇవన్నీ అమ్మాయిలు అనమాట. మేమేం చేసినాం, అబ్బాయిలు అనుకొని చూస్తామంటే దిస్ ఈజ్ ఫర్ లేడీస్ అని అర్థమైంది లేట్గా. మళ్ళీ దాని తర్వాత ఇది కొనుక్కున్నాను యాక్సెసరీస్ షాప్లో పోయి. ఏదో ఒక 40-20 ఉంటుంది అనుకుంటే 150 వేసినాడు. సో బొక్క పడింది. మేము టీషర్ట్ కొనుక్కుందామని వస్తే ఓవర్ సైజ్ బాగున్నాయని చూస్తా ఉంటే ప్రతిదీ అమ్మాయిలకి అవి. దీనమ్మ బొగ్గ అయిపోయినాను.
ఫర్ లేడీస్ సార్ అన్నాడు. ఓ నో అని బ్యాండ్రా అని అర్థమైంది. ఇక్కడ చూస్తే అన్ని అమ్మాయిల డ్రెస్సులే, అమ్మాయిలవే. ఇంకా ఏం చాలో తెలియదు. ఇంకా అప్పటికొచ్చి మేము 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసినాం. చూసుకుంటా అవి చూసుకుంటా ఇవి చూసుకుంటా మాట్లాడుకుంటా. చూడండి ఒకసారి ఏం బా అన్నీ. ఇంకా ఈ ఏరియాస్ అన్నీ కవర్ చేసుకొని, ఐ మీన్ ఇవన్నీ బ్యాండ్రా సైడ్ ఉన్న ఏరియాస్ అవన్నీ చూసుకొని మేము వచ్చి బస్సు ఎక్కేసినాము. బస్సు నెంబర్ తెలియదు, గుర్తుకు తెలియదు. అది హాజవల్లి అంటే వదిలేస్తుంది. సో హాజవల్లికి వెళ్ళిపోయినాము. ఇంకా బస్సు వదిలేసిన తర్వాత హాజవల్లికి వచ్చేసినాము గాయస్. హాజవల్లి దర్గా అంటారు దీన్ని. చూసినారా గాయస్ ఎంతమంది ఉన్నారు. ఇంకా హాజవల్లికి ఎంటర్ కాకముందు ఒక ఫాలుదా ఉంటుంది గాయస్, వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా హాజవల్లి దర్గా చూసుకొని గాయస్ లోపల నుంచి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి ఆకలిలో ఉన్నాం ఫుల్. ఇంకా నూరి సంథింగ్ హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి తందూరి బటర్ నాన్ తినేసి, చికెన్ తినేసి, చికెన్ గ్రేవీ తినేసి ఇంకా మేము బస్సు కోసం వెయిట్ చేసే వరకు 6 సంథింగ్ అయిపోయింది. ఇంకా 1 అవర్ మా ఏరియాకి పోవడానికి. అక్కడి నుంచి మా ఏరియాకి వచ్చేసినాము. మా ఏరియా అంటే మాది కాదులే బ్రో, మేము ఉంటున్న ఏరియా. సో మేము పోయింది ఆ బిల్డింగ్లోనే గాయస్, కోహినూర్ స్క్వేర్ గ్లాసెస్ బిల్డింగ్. ఇంకా చూసుకుంటా కొంచెం మా ఫ్రెండ్ గారు అప్పటికే నాకు ట్రైన్ టికెట్ ఆ రోజే నేను బయలుదేరాల్సింది. సో ఇంకా వెళ్ళిపోయినాము, స్టేషన్కి పరిగెత్తుకుంటూ పోయినాము. కానీ ట్రైన్ వచ్చి కొంచెం అర్ధగంట లేట్ అయింది. మేము జనాల్ని చూసినాం గాయస్. అక్కడ ఉన్న జనాలు చూడండి గాయస్. ప్రతి ఒక్కడు లైఫ్లో ప్రతి ఒక్కడు వర్క్ చేస్తున్నాడు గాయస్. ప్రతి ఒక్కరు కష్టం ప్రతి ఒక్కరికి ఉంది గాయస్. ఎవరి ఊళ్ళో వాడు ఉంటే వాడే రాజు. ఇలా బయటకు వచ్చినారనుకో గొర్రెలే. అందుకనే మీ ఊర్లోనే ఉండండి. మీరు ఏదో ఒక బిజినెస్ పెట్టి ఒక రాజులా ఉండండి. రాజులా కాకపోయినా ఒక మంచి మర్యాద ఉండండి. ఇక్కడ చూడండి గాయస్, ఎవరిలే వాడు పెద్ద వాడు చిన్న ఎవరిలే, అంతా గొర్రెలా పని చేయాల్సిందే. నేను కూడా చేయాల్సిందే ఫ్యూచర్లో. బట్ మీ దగ్గర టాలెంట్ ఉంది, మొత్తం ఇది ఉంటే కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోండి. చూసినారా, ప్రతి ఓడు పొద్దున్న 9కి పోతే నైట్ వచ్చి సంథింగ్ 6-8కి రావాలి ఇళ్ళకి. ఏంది బ్రో అది లైఫ్. కానీ బట్ వీ చూస్ దట్ వన్ ఓన్లీ బికాజ్ వీ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఇదే గాయస్ మేమున్న ఏరియా దాదర్. ప్రతి ఒక్కరు అమ్మాయిలే అబ్బాయిలే గాయస్, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ముంబైలో. దట్స్ మై ముంబై వ్లాగ్ గాయస్. కొన్ని చాలా వీడియోస్ మిస్ అయినాయి. సో నెక్స్ట్ టైం whenever I go to some new places, I will try to do vlogs there also. I will rectify my mistakes and thank you for watching. Inshallah फिर से मिलेंगे. Bye guys.